ఓరుగల్లు ప్రపంచ సుందరీమణులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. కాకతీయుల పాలనను గుర్తు చేసే వారసత్వ నగరం వరంగల్తో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్పను సందర్శించనున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. తొలిసారిగా తెలంగాణలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెల 7 నుంచి 31 వరకు పోటీలు జరగనున్నాయి. ప్రపంచ సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణకు రానున్నారు. వీరిని హైదరాబాద్తో పాటు వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా అమ్మాయిలను 5 బృందాలుగా విభజించి రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతాలైన నాగార్జునసాగర్, బుద్ధవనం, వరంగల్ రామప్ప టెంపుల్, యాదగిరిగుట్టతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తుంది. వరంగల్లో ప్రపంచ సుందరీమణుల రాకకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారిలో 30 మంది మే 14న వరంగల్కు వెళ్తారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం, ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లపై హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వరంగల్, అక్కడి నుంచి రామప్ప వరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. హనుమకొండలోని టూరిజం శాఖకు చెందిన హరిత కాకతీయ హోటల్లో సుందరీమణులకు విడిది సిద్ధం చేస్తున్నారు అధికారులు. హోటల్ను అందంగా ముస్తాబు చేసేందుకు పెయింటింగ్స్, రిపేర్లు చేస్తున్నారు. లంచ్ కోసం వివిధ కేటగిరీల్లో ప్రత్యేక హాల్స్ రెడీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ కావడంతో ఇది వరంగల్ టూరిజం డెవలప్మెంట్ కు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు అధికారులు. మే 14న ఉదయం 11:30 మిస్ వరల్డ్ పోటీదారులు హరిత హోటల్కు చేరుకుంటారని, అక్కడి నుంచి కాళోజీ కళాక్షేత్రానికి వెళ్తారని చెప్పారు. మనకు ప్రపంచ సుందరి వరల్డ్ దాన్ని ముగించుకొని వాళ్ళు మనకు మే 14వ తారీఖు మన వరంగల్కు రాబోతున్నారు. దాని వరంగల్కు ప్లస్ రామప్ప టెంపుల్కు సందర్శిస్తున్నారు. అందులో భాగంగా మన హరిత హోటల్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ రావడం వల్ల మనకు ఫారెన్ టూరిస్టులు కూడా వరంగల్కు పెరగడం ఉంటుంది. దాని విదేశీ పర్యాటకులు కూడా వరంగల్లో కూడా మనం పర్యటించవచ్చు. వరంగల్ రామప్పలో యునెస్కో గుర్తింపు పొందింది. మే 14న సుమారు గంటన్నర పాటు అమ్మాయిలు కాళోజీ కళాక్షేత్రంలో టైం స్పెండ్ చేసేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు అధికారులు. వారితో క్యాట్ వాక్, ఆ తర్వాత స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ వంటి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం కాళోజీ కళాక్షేత్రం దగ్గర స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులను ఎంపిక చేస్తున్నారు. బతుకమ్మ ఆటపాట, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇక ములుగు జిల్లాలోని అమ్మాయిలు రామప్ప దగ్గర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రామప్ప టెంపుల్లో 2 గంటలు గడపనున్నారు. ఇందుకోసం సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు అధికారులు. సో అంటే ఇప్పుడు మనం ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయో 72 మిస్ వరల్డ్ పోటీకి సంబంధించి 30 మంది వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి మనం ట్రయల్ రన్ వాళ్ళ బస్సును చూడడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న ఏర్పాట్లను కూడా మనం చూసుకొని ఇంకా ఏమన్నా అవసరాలను బట్టి దాన్ని కలెక్టర్ గారికి నివేదిస్తే దాన్ని బట్టి మనం ఇంకా ఏమైనా అప్డేషన్ కానీ చేసుకోవడానికి ఉంటుంది అనేది కారణం మీద మనం చూస్తున్నాం. కాకతీయుల రాజధానిగా ఓరుగల్లు వెలుగొందుతుంది. వారసత్వ నగరంగా వరంగల్ పేరుగాంచింది. వరంగల్ కాకతీయుల కళాతోరణం అధికార ముద్రణలో ఉంది. అంతటి విశిష్టమైన పోర్టు వరంగల్లోనూ సుందరీమణులు పర్యటించేలా చూడాలని విజ్ఞప్తి వస్తుంది. కాకతీయుల కళాతోరణం దగ్గర కనీసం 10 నిమిషాలు ఫోటోషూట్ పెట్టాలని, దాని ద్వారా కాకతీయుల చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉందంటున్నారు పబ్లిక్.